అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన అతిథులకి, న్యాచురల్ స్టార్ నాని ఫ్యాన్స్కి, టీవీ ముందు ఈ ఈవెంట్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ, రాబోతున్న నందమూరి బాలకృష్ణ గారికి ముఖ్య అతిథి జై బాలయ్య. ఒక్క నిమిషం నేను ఈవెంట్ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయినట్టుంది. నేను ఒక నిమిషం మీరు తీసుకుంటాను. ఈ సందర్భంలో మనం సీతారామ శాస్త్రి గారి గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే వర్క్ చేసిన ఎంటైర్ టీం, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అందరూ మాట్లాడతారు. బట్ నేను కూడా వర్క్ చేశాను శాస్త్రి గారితో. శాస్త్రి గారు ఆయన ఒక కవి, ఒక లిరిసిస్ట్ మాత్రమే కాదు, ఆయన ఒక ఆలోచన శక్తి. ఆయన ప్రతి సందర్భంలో ఒక పాటను రాసి మన మస్తిష్కంలో ఒక ఆలోచనని రేకెత్తించిన వ్యక్తి, మన మనసుల్ని గెలుచుకున్న వ్యక్తి. నేను రీసెంట్గా అఖండ సక్సెస్ పార్టీలో బాలకృష్ణ గారిని కలిశాను. ఓకే, ఆయన మనందరికీ స్క్రీన్ మీద ఎంత పవర్ఫుల్గా కనిపిస్తారో, ఆఫ్ స్క్రీన్ అంత ఫ్రెండ్లీగా, అంత మోడెస్ట్గా, అంత సింపుల్గా ఉంటారు. హ్యాడ్ ఏ గ్రేట్ టైం ఆ రోజు పార్టీలో ఆయనతో. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు ఫర్ కమింగ్ ఫర్ దిస్ అకేషన్. వేణు గారు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. మళ్ళీ ఇంకొకసారి నాలాంటి ఇంకో అందమైన అమ్మాయి వచ్చింది, మెడోనా సెబాస్టియన్ అని. ప్రేమం సినిమాలో చూసినప్పటి నుంచి ఆ అమ్మాయి ప్రేమలో చాలామంది పడిపోయారు. చెప్తున్నాను కదా, ఇలా అమ్మాయిలు ఇలా వస్తే చాలు ట్రాఫిక్ జామ్లు క్రియేట్ చేస్తూ ఉంటారు. సారీ, మిగిలింది కంటిన్యూ చేయండి. ఆ మూడో అమ్మాయి అక్కడ రాకుండా ఆపండి. నేను ఆపుతా. అమ్మ కృతిని అక్కడే ఉండమనమ్మా. కృతిని ఆపానండి, మీరు కంటిన్యూ. నేను మొన్నే అఖండ సక్సెస్ ఫంక్షన్లో బాలకృష్ణ గారిని కలిశాను. మన ఆన్ స్క్రీన్ ఆయన ఎంత పవర్ఫుల్గా ఉంటారో, ఆఫ్ స్క్రీన్ అంత సింపుల్గా, ఆనెస్ట్గా ఉంటారు. ఆయన ఈ ఫంక్షన్కి ముఖ్య అతిథిగా రావడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ఆల్ నందమూరి ఫ్యాన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నౌ కమింగ్ టు శామ్ సింగరాయ్. సో వేర్ షుడ్ ఐ స్టార్ట్? సో ఐ స్టార్ట్ ఫ్రమ్ ప్రొడ్యూసర్ బోయినపల్లి వెంకట్ గారు. నాకు ఎంసీ అయిపోయిన తర్వాత నా ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్. ఓకే, ఆయన అడ్వాన్స్ ఇచ్చి ఒక మాట చెప్పారు, ఏంటంటే ₹2 లాభం తక్కువ వచ్చినా పర్లేదు కానీ మంచి సినిమా చేయండి అని చెప్పారు. సో వెంకట్ గారు, మీరు ఒక చాలా మంచి సినిమాతో లాంచ్ అవుతున్నారు. నాని గారు చాలామంది కెరియర్స్ స్టార్ట్ చేశారు, రీస్టార్ట్ చేశారు. మీ బ్యానర్ని స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, నిహారిక ఎంటర్టైన్స్ మీద ఇంకా చాలా మంచి సినిమాలు వస్తాయి. మీ మనసుల్ని గెలుచుకుంటుంది, మీకు అందరికీ గుర్తుండిపోయే బ్యానర్ లాగా ఉంటుంది. ఆల్ ద బెస్ట్ వెంకట్ గారు, వెల్కమ్ టు ద టాలీవుడ్. మీకు తెలియకపోవచ్చు, ఆయన ఒక ఫైనాన్సర్గా, డిస్ట్రిబ్యూటర్గా చాలా సినిమాలలో కూడా పాలు పంచుకున్నారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ నాని గారు, వెంకట్ గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సో రాహుల్ ఆల్ ద బెస్ట్. రాహుల్, ట్రైలర్ చూస్తుంటేనే అర్థమైపోతుంది ఎన్ని ఎమోషన్స్ ఉన్నాయో. సో అన్ని రకాల ఒక సింగిల్ ఎమోషన్ తీయడం డైరెక్టర్స్కి చాలా ఈజీ, కానీ అన్ని ఎమోషన్స్ ఉన్న ఒక సినిమాని హ్యాండిల్ చేయడం అంటే చాలా కష్టం. కానీ ఇందులో ఇద్దరు నానిని హ్యాండిల్ చేశారు. ఓకే, సో యూ లక్కీ టు హ్యావ్ 2 క్యారెక్టర్స్ టు వర్క్ విత్ నాని గారు అగైన్. ఆల్ ద బెస్ట్ రాహుల్, అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మిక్కీ జే మేయర్ గురించి మనం ఎక్కడ వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి మాట్లాడుకున్నట్టుగా మనం అలా మాట్లాడుకోం, కానీ చాప కింద నీరులాగా హిట్ సినిమాలు అలా చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు. హ్యాపీ డేస్, శతమానం భవతి, మహానటి, ఇప్పుడు ప్రభాస్ గారి సినిమా శామ్ సింగరాయ్. ఓకే, సో మనం మాట్లాడుకోము, స్పెసిఫిక్గా చెప్పుకోము, కానీ ఆయన ప్రతి సంవత్సరం ఏదో ఒక ఆల్బమ్తో మనం అలరిస్తూనే ఉంటారు. మిక్కీ, ఆయన I don't think he's here. Thank you very much, Mickey. Thank you for being the part of this film.
అండ్ లిరిసిస్ట్ కేకే గారు, అలానే శాస్త్రి గారు కూడా ఇందులో 2 పాటలు రాశారు. సో ఐ థింక్ దిస్ ద లాస్ట్ సాంగ్ హీ రోట్. ఐ థింక్ యూల్ ఆల్ లైక్ దట్ సాంగ్. ఓకే, నౌ కమింగ్ టు చిన్ని గారు అండ్ నాని గారు. ఓకే, సాయి పల్లవి గారి గురించి మనందరికీ తెలుసు. ఆవిడ ఫంటాబులస్ పర్ఫార్మర్. కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ సో మెనీ తెలుగు ఫిల్మ్స్. ఓకే, వీ ఆల్ నో ఆవిడ సౌత్ ఇండియా అందరు ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఆవిడ తెలుగు సినిమాలు చేసి మన తెలుగు సినిమాని ఒక బార్ పెంచుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మనకు తెలుసు సాయి పల్లవి గారు అంటే ఫిదాలో వచ్చిండే, తర్వాత రీసెంట్గా లవ్ స్టోరీలో ఓకే సారంగ దర్యా చేశారు. కానీ ఇంకొక షేడ్ ఆఫ్ అర్ డ్యాన్స్ మనం ఈ సినిమాలో విట్నెస్ చేస్తాం. ఇది కూడా మీ గుండెలో నిలిచిపోతుంది. షీ ఏ వండర్ఫుల్ డ్యాన్స్. అంటే మీరు ఇంకొక షేడ్ ఆఫ్ సాయి పల్లవిని మీ సినిమాలో చూస్తారు. ఓకే, ఐ హ్యావ్ బీన్ టు ద షూట్ దట్ డే, బట్ యు వేర్ ఇన్ సో ఆక్యుపైడ్, ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యూ, దట్స్ ఐ డిడ్ంట్ కమ్ టు ఇట్. Okay, and thanks to congrats to all the other heroines, Kriti Sanan and Kriti Shetty and Melano Sebastian. So నా హీరో, నేను ఎప్పుడు నాని గారిని బ్రో అని పిలుస్తాను, నా హీరో అని చెప్పుకుంటాను. నేను నా కెరియర్ని రీస్టార్ట్ చేశారు. నా కెరియర్నే కాదు, చాలామంది కెరియర్స్ని రీస్టార్ట్ చేశారు. సో నాని గారిని గెలవాలంటే చాలా ఈజీ. మీకేమి పెద్దగా ఏం ఆయుధాలు అవసరం లేదు, ఒక మంచి కథ ఉంటే చాలు. ఓకే, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫోర్గ్రౌండ్ ఏంటి, ఫ్రంట్ బ్యాక్ ఏమి చూడరు, ఆ కథకి సరెండర్ అయిపోయి చేస్తారు. సో ఇలా డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేయడమే కాకుండా సంపాదించిన దాన్ని చాలామంది రకరకాలుగా ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఆయన మళ్ళీ సినిమాలోనే పెట్టి బ్యానర్ ఎస్టాబ్లిష్ చేసి చాలామంది కొత్త వాళ్ళకి లైఫ్ ఇస్తున్నారు. అండ్ బిహాఫ్ ఆఫ్ దెమ్ ఎవ్రీబడి అండ్ మీ నాని గారు, నేను బ్రో అంటాను, నాని గారు అనాలంటే కొంచెం ఉంది. బ్రో, మోర్ పవర్ టు యూ అండ్ మోర్ ఎనర్జీ టు యూ. ఐ హోప్ అండ్ ఐ విష్ అండ్ ప్రే ద గాడ్ షుడ్ గివ్ ద సేమ్ ఎనర్జీ సో దట్ యూ విల్ కంటిన్యూ ఎంకరేజింగ్ ఆల్ ద న్యూ టాలెంట్. మీరు ఎలా వచ్చారో, మీరు స్ట్రగుల్ అయింది వేరే వాళ్ళు స్ట్రగుల్ అవ్వకూడదని మీరు ఎంకరేజ్ చేస్తున్న విధానం, ఐ బౌ టు యువర్ పవర్. ఓకే, సో శామ్ సింగ్ రాయ్లో నాని గారి గురించి చెప్పాలి. మీ అందరికీ ఏంటంటే మనందరికీ పక్కింటి నాని గారి లాగా చూడటం మనకి ఇష్టం. న్యాచురల్ స్టార్, మన పక్కింటి అబ్బాయి అనేది మనకి ఇష్టం. కానీ ఆర్టిస్ట్గా తనలో ఇంకెంతో పొటెన్షియల్ ఉంది. యాజ్ ఎ డైరెక్టర్గా నేను తన పక్కన ఉన్నాను కాబట్టి నాకు తెలుసు హీ కెన్ డూ వేరియటీ ఆఫ్ క్యారెక్టర్స్. కానీ మనకు ఎక్కడో ఏంటంటే హే నాని గారు అలా జస్ట్ ఎంసీఏలో నేను లోకల్లో అలా మనకు నచ్చుతారు. కానీ ఈ సినిమాలో మీకు కావలసిన నానిని ఒక క్యారెక్టర్లో ఇచ్చేస్తున్నారు వాసు రూపంలో. కానీ తనలో ఉన్న యాక్టింగ్ని, ఆ జీల్ని మీకు కొత్తగా పరిచయం చేయబోతున్నారు శామ్ సింగ్ రాయ్తో. ఆ మీసం తిప్పిన వీసం, ఆ పెట్టుకున్న స్పెట్స్, ఆ స్మోక్, ఆ ఐస్లో ఒక ఇంటెన్సిటీ ఉంది చూడండి. ఫ్రమ్ హియర్ యు ఆర్ గోయింగ్ టు సీ ఎ డిఫరెంట్ నాని. ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే, 24th సుమగారు ఏమన్నారు? క్రిస్మస్ మనదే. ఏంటండి? క్రిస్మస్ మనదేనా? మనదే. క్రిస్మస్ మనదే. 24th, see you all, everybody in the theaters. First day morning show. All the very best to the team. Thank you very much for the opportunity.